హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద ఛానల్. మన వీడియో కొత్తగా ఎవరైనా చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలాగే వీడియోకి ఒక లైక్ అయితే ఇవ్వండి. రంపా తిరుగుబాటు అనే గిరిజన ఉద్యమానికి నాయకత్వం వహించింది ఎవరు? మీకు క్వశ్చన్కి ఆన్సర్కి ఒక 5 సెకండ్స్ అయితే టైం ఇస్తాను. మీకు ఆన్సర్ తెలిస్తే కనుక కింద కామెంట్లో అయితే తెలియజేయండి. దీని ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి, అల్లూరి సీతారామరాజు. నెక్స్ట్ క్వశ్చన్, జాతీయ మహిళల చెస్ ఛాంపియన్షిప్ 2025లో ప్రకాశం జిల్లా నుండి కాంస్య పథకాన్ని గెలుచుకుంది ఎవరు? మీకు ఆన్సర్ తెలిస్తే కామెంట్లో తెలియజేయండి. ఆన్సర్ ఆప్షన్ డి, అముక్త గుంటక. విశాఖపట్నంలోని ఏ బీచ్ ఇటీవల ప్రతిష్టాత్మకమైన బ్లూ ఫ్లాగ్ సర్టిఫికెట్ను తిరిగి పొందింది? ఆన్సర్ ఆప్షన్ సి, రుషికొండ బీచ్. నెక్స్ట్ క్వశ్చన్, సుప్రీంకోర్టు న్యాయ సమీక్ష అధికారం అంటే ఏంటి? ఆన్సర్ ఆప్షన్ సి, ఇది చట్టాలను రాజ్యాంగ విరుద్ధమని ప్రకటించవచ్చు. సుప్రీంకోర్టును 1950లో కలకత్తాలో అయితే స్థాపించడం జరిగింది. ప్రస్తుతం మన సుప్రీంకోర్టు న్యూఢిల్లీలో ఉంది. సుప్రీంకోర్టుకి మొట్టమొదటి ప్రధాన న్యాయమూర్తి ఎవరంటే హెచ్జే కానియా. అలాగే ఎక్కువ కాలం పనిచేసింది ఎవరంటే వైవి చంద్రచూడ్. ఈయన 1978 నుండి 1985 వరకు 7 సంవత్సరాలు అయితే చీఫ్ జస్టిస్గా పనిచేశారు. ప్రస్తుతం 52వ చీఫ్ జస్టిస్గా బిఆర్ గవాయ్ గారు అయితే పనిచేస్తున్నారు. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల ఏ కేంద్ర మంత్రికి కళింగరత్న అవార్డు 2024 లభించింది? ఆన్సర్ ఆప్షన్ బి, ధర్మేంద్ర ప్రధాన్. ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్లో ఎవరెవరు ఏ పొజిషన్లో ఉన్నారో చూద్దాం. అశ్విని వైష్ణవ్ గారు రైల్వే మినిస్టర్, అలాగే ధర్మేంద్ర ప్రధాన్ గారు ఎడ్యుకేషన్ మినిస్టర్, నిర్మలా సీతారామన్ గారు ఫైనాన్షియల్ మినిస్టర్, అలాగే రాజ్నాథ్ సింగ్ గారు డిఫెన్స్ మినిస్టర్. నెక్స్ట్ క్వశ్చన్, స్వచ్ఛ సర్వేక్షణ్ 2024-25లో భారతదేశంలో అత్యంత పరిశుభ్రమైన పెద్ద నగరంగా ఏ నగరం ప్రకటించబడింది? ఆన్సర్ ఆప్షన్ డి, అహ్మదాబాద్. 10 లక్షల కంటే ఎక్కువగా జనాభా ఉండే అతిపెద్ద నగరాల్లో అహ్మదాబాద్ని అతి పరిశుభ్రమైన నగరంగా అయితే గుర్తించారు. నెక్స్ట్ వన్, మానవ ఏనుగుల సంఘర్షణను తగ్గించడానికి ఏ రాష్ట్ర ప్రభుత్వం గజమిత్ర పథకంను ప్రారంభించింది? ఆన్సర్ ఆప్షన్ డి, అస్సాం. ఛత్రపతి శివాజీ మహారాజ్ జన్మస్థలమైన కోట ఏది? అది ఇటీవల యునెస్కో జాబితాలో చేర్చబడింది. ఆన్సర్ ఆప్షన్ ఏ, శివనేరి కోట. దీని ఎక్స్ప్లెనేషన్ కొద్ది చూద్దాం. యునెస్కో ప్రపంచ వారసత్వ జాబితాలోని మరాఠా మిలిటరీ ల్యాండ్స్కేప్లో మహారాష్ట్రలోని సాల్హేర్, శివనేరి, లోహ్గఢ్, ఖండేరి, రాయ్గఢ్, రాజ్గఢ్, ప్రతాప్గఢ్, సువర్ణదుర్గ్, పహ్నాలా, విజయదుర్గ్ మరియు సింధుదుర్గ్, అలాగే తమిళనాడులోని జింగి కోట కూడా ఉన్నాయి. వ్యోమగాములు అంతరిక్షం నుంచి తిరిగి వచ్చేటప్పుడు సముద్రంలో దిగడాన్ని ఏమని పిలుస్తారు? ఆన్సర్ ఆప్షన్ సి, స్ప్లాష్ డౌన్. ఈ వ్యోమగాముల్ని ఇంగ్లీష్లో ఏమంటారో మీకు కనుక తెలిస్తే కామెంట్లో అయితే తెలియజేయండి. నెక్స్ట్ క్వశ్చన్, అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం ISSలోకి వెళ్ళిన తొలి భారతీయుడు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ సి, శుభాంశు శుక్లా. ఇదే క్వశ్చన్ అంతరిక్షంలోకి వెళ్ళిన తొలి భారతీయుడు అని అడిగితే రాకేష్ శర్మ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. అలాగే ఇప్పుడు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం అని అడిగారు కాబట్టి శుభాంశు శుక్లా గారు అయితే అవుతుంది. అలాగే అంతరిక్షంలోకి వెళ్ళిన తొలి భారతీయ స్త్రీ అని అడిగితే కల్పనా చావ్లా గారు అవుతారు. సునీత విలియమ్స్ గారి గురించి మీకు తెలిసిన ఇన్ఫర్మేషన్ని కామెంట్లో అయితే తెలియజేయండి, ఆమె దేనికి సంబంధించిందో. నెక్స్ట్ వన్, టెస్లా తన తొలి షోరూమ్ను భారతదేశంలో ఎక్కడ ప్రారంభించింది?
ఆన్సర్ ఆప్షన్ సి ముంబై. టెస్లా అనేది ఒక ప్రముఖ కార్ల కంపెనీ. ఇది ప్రస్తుతం మన ముంబైలో ఒక షోరూమ్ అయితే ఓపెన్ చేసింది. వరల్డ్లోనే రిచెస్ట్ పర్సన్ అయిన ఎలాన్ మస్క్ గారు ఈ టెస్లా కంపెనీ యొక్క CEO. అలాగే ఈయనకి స్పేస్ ఎక్స్లో కూడా 42% అయితే షేర్ ఉంది. ఈయన ఆస్తి సుమారుగా $347 బిలియన్. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో రెండవ అతి పొడవైన కేబుల్ స్టెడ్ సింగదూర్ వంతెన ఏ రాష్ట్రంలో ఉంది? ఆన్సర్ ఆప్షన్ సి కర్ణాటక. ఈ బ్రిడ్జ్ కర్ణాటకలో శరావతి నదిపై అయితే ఉంది. ఈ బ్రిడ్జ్ పొడవు సుమారుగా 2.44 కిలోమీటర్లు అయితే ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్, ప్రపంచ యువజన నైపుణ్యాల దినోత్సవం 2025 యొక్క థీమ్ ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ బి కృత్రిమ మేధస్సు మరియు డిజిటల్ నైపుణ్యాల ద్వారా యువత సాధికారిత. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల ఏ జాతీయ ఉద్యానవనాన్ని భారతదేశంలోని 58వ టైగర్ రిజర్వ్గా ప్రకటించారు? ఆన్సర్ ఆప్షన్ బి మాధవ్ నేషనల్ పార్క్. ఈ మాధవ్ నేషనల్ పార్క్ మధ్యప్రదేశ్లో అయితే ఉంది. నెక్స్ట్ క్వశ్చన్, ఏ నగరం అధికారికంగా భారత చిరుత రాజధానిగా మారింది? ఆన్సర్ ఆప్షన్ ఏ బెంగళూరు. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే తప్పకుండా వీడియోకి అయితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్తో కూడా ఈ వీడియోని షేర్ చేయండి.